హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఈ రోజు మనం అసలు ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం ఆప్షన్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయబోయే ముందు మీలో ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద చాలా బ్రోకర్స్ లింక్స్ ఇచ్చానండి. ఫస్ట్ వచ్చేసి ఆస్థా ట్రేడ్ అండి. ఆస్థా ట్రేడ్ నేను ఎక్కువ చేస్తుంటాను, ఎందుకంటే హెవీ మార్జిన్స్ ఇస్తారు. 5,000కే ఒక లాట్ ఇస్తున్నారు క్రూడ్. ఏ బ్రోకర్ కూడా ఇవ్వడు ఇంట్రాడేకి. సో అందుకని నేను ఎక్కువ ఆస్థా యూస్ చేస్తాను, నేను క్రూడ్లో ట్రేడ్ చేస్తాను కాబట్టి. సో మీరు కూడా అంత తక్కువ మార్జిన్స్తో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసినా కానీ ఆప్షన్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో 4,000కి ఇచ్చేస్తున్నారండి. ఫ్యూచర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా 4,000కి ఇచ్చేస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఆస్థా ట్రేడ్ అయితే బెస్ట్ మార్జిన్స్కి. కాకపోతే మొబైల్ ప్లాట్ఫామ్ కానివ్వండి, డెస్క్టాప్ ప్లాట్ఫామ్ కానివ్వండి అంత బాగోదు ఆస్థా, బట్ మార్జిన్స్ అయితే సూపర్. సో మీరు కూడా అటువంటి హెవీ మార్జిన్స్ లో ఇంట్రెస్టెడ్ అయితే కంపల్సరీ కింద లింక్ మీద క్లిక్ ఇచ్చి ఆస్థా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. లేదు మీరు కంప్లీట్ గా కొత్త, మీకు అసలు డిమాట్ అకౌంటే లేదు, ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, నాకు ఫ్రీగా ఏదైనా అకౌంట్ ఉంటే చూడండి అంటే మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కింద ఏంజల్ బ్రోకింగ్ అని ఉందండి. ఏంజల్ బ్రోకింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు వాళ్ళు. సో ఇదైతే ఫ్రీగా కావాలనుకున్న వాళ్ళకి. లేదు నాకు ఒక స్టాండర్డ్ అకౌంట్ కావాలి, నాకు మార్జిన్స్ తో పని లేదు, ఫ్రీగా అకౌంట్ రానవసరం లేదు అనుకుంటే మీరు జీరోదా ఓపెన్ చేసుకోవచ్చు. జీరోదా స్టాండర్డ్ అకౌంట్ అండి. జీరోదా కూడా నేను చాలా రెగ్యులర్గా యూస్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇచ్చాను. అలా కాదు నాకు కొంచెం స్టాండర్డ్ ఉండాలి, కొంచెం మార్జిన్స్ కూడా బాగుండాలి అనుకుంటే మీరు ఆలిస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చండి. సో ఆలిస్ బ్లూకి సంబంధించిన లింక్ కూడా కింద ఉంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ రిక్వైర్మెంట్స్ కి సంబంధించి డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద లింక్స్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. సో దట్ మా ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉండాలి. ఎక్కడ నేను టైం వాల్యూ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైస్ గురించి అంతా కవర్ చేశాను. సో అది చూడకపోతే మీకు ఇది ఏమే కానీ అర్థం కాదు. ఫస్ట్ ఆప్షన్ సిరీస్ లో ప్రీవియస్ వీడియోస్ అన్ని కవర్ చేసిన తర్వాతే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి 3 types ఆఫ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. అట్ ద మనీ ఆప్షన్, ఇన్ ద మనీ ఆప్షన్, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్. దీన్ని షార్ట్ ఫామ్ లో అట్ ద మనీని ఏటీఎం అంటారు, ఇన్ ద మనీని ఐటీఎం అంటారు, అవుట్ ఆఫ్ ద మనీని ఓటీఎం అంటారు. ఆల్రెడీ ప్రీవియస్ గా నేను చెప్పాను స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి అనేది. జస్ట్ రివిజన్ పర్పస్ కి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ స్పాట్ మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది. కరెంట్ నిఫ్టీ తీసుకున్నారంటే కరెంట్ స్పాట్ లో దాని వాల్యూ ఎంత ఉంది, 11,762 అని ఉంది అనమాట. సో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, మన ఆప్షన్ కాంట్రాక్ట్ లో ఆ నిఫ్టీ యొక్క మెన్షన్ చేసిన వాల్యూని స్ట్రైక్ ప్రైస్, ఆప్షన్ కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసిన ప్రైస్ ని మనం ఏమంటామంటే స్ట్రైక్ ప్రైస్ అంటాము. ఇక్కడ ఇది వచ్చేసి పిఈ అంటే పుట్ ఆప్షన్ అని చెప్పాను, సిఈ అంటే కాల్ ఆప్షన్ అని చెప్పాను. ఇది వచ్చేసి ఏ ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాము, ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాము. సో ఇది నిఫ్టీ అనమాట. ఇది వచ్చేసి ఏంటి, ఏ మంత్, ఓకే, ఏ మంత్ అనేది ఇది అనమాట. సో ఈ పర్టికులర్ ఆప్షన్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఏంటి అంటే నిఫ్టీ ఆప్షన్ కాంట్రాక్ట్ అక్టోబర్ మంత్ ఎక్స్పైరీ, ఇది స్ట్రైక్ ప్రైస్ ఎంత 11,750 స్ట్రైక్ ప్రైస్, సి అని ఉంటే కాల్ ఆప్షన్, పి అని ఉంటే పుట్ ఆప్షన్. సో దీని యొక్క ప్రైస్ ఎక్కడ మెన్షన్ చేసి ఉంటారంటే ఇక్కడ అనమాట. సో దీని ప్రైస్ పెరగడం తగ్గడం బట్టి మనం ఏం చేస్తుంటామంటే ప్రాఫిట్ చేయడం, లాస్ చేయడము చేస్తుంటామని ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకోండి, నిఫ్టీ అక్టోబర్ 11,600 సిఈ అని ఉందంటే ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఈ నిఫ్టీ అనే దాన్ని ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ కాంట్రాక్ట్ కొన్నారు అనుకోండి. సో ఏమని అర్థం అంటే ఈ నిఫ్టీని అక్టోబర్ అంటే అక్టోబర్ ఎక్స్పైరీ అంటే లాస్ట్ థర్స్డే, ఏ మంత్ చెప్పినా కానీ ఆ మంత్ లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుందండి. 29th of October ఎక్స్పైరీ ముందర మీరు నిఫ్టీని ఎంత కొనొచ్చు ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ పరంగా అంటే 11,600కి కొనొచ్చండి. ఓకే, ప్రైస్ అప్పుడు మార్కెట్లో అంటే స్పాట్ ప్రైస్ ఎంతన్నా ఉండనివ్వండి, అక్టోబర్ 29th లోపల అంటే మీరు ఈరోజు ఈ కాంట్రాక్ట్ కొన్నారు అంటే ఇమీడియట్ గా ఈ రోజు నుంచి అక్టోబర్ 29th లోపల మీరు ఎప్పుడైనా కానీ నిఫ్టీని ఎంతకి కొనొచ్చు, 11,600కి కొనొచ్చు. సో ఎవరి దగ్గర నుంచి కొనొచ్చు, ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ ఎవరైతే మీకు సెల్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు 11,600కి ఏ రోజైనా కానీ అక్టోబర్ 29th లోపల, అక్టోబర్ 29th అయిపోయిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ ఏమీ ఉండదు అనమాట. సో అది థియరిటికల్ గా దాని మీనింగ్. దాన్ని బేస్ చేసుకునే మనకి ఏమైతుందంటే ఈ ప్రైస్ అనేది మూమెంట్ అవుతూ ఉంటుంది. అంటే
ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైజు, ఈ పర్టికులర్ స్పాట్ ప్రైజు, ఈ ఎక్స్పైరీ బేస్ చేసేసుకొని మనకి ఏంటంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇమీడియట్ గా దీన్ని ఎక్సైజ్ చేశారు, థియరిటికల్ గానే మాట్లాడుతున్నాను. ఇమీడియట్ గా దీన్ని ఎక్సైజ్ చేశారు అనుకోండి, మీకు ఏమవుతుంది? ఇమీడియట్ గా ఎక్సైజ్ చేశారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 11,762 ఉంది. మీరు ఇమీడియట్ గా ఎక్సైజ్ చేశారంటే అతను మీకు ఎంత కమ్మాలి? నిఫ్టీ 11,600 కమ్మాలి. సో ఇమీడియట్ గా మీరు అతని దగ్గర కొనేసి ఇమీడియట్ గా మార్కెట్ లో అమ్మేసినా కానీ మీకు వచ్చే లాభం ఎంత? 162 రూపీస్. కానీ ఇక్కడ మీరు ఎంత పెట్టి కొంటున్నారు? 265 పెట్టి కొంటున్నారు. సో 265 ఎందుకు కొంటున్నారు అంటే రిమైనింగ్ 100 రూపీస్ వచ్చేసేసి ఏంటి అంటే టైం వాల్యూ. రిమైనింగ్ 100 రూపీస్ ఏంటి అంటే టైం వాల్యూ. టైం వాల్యూ ఏంటి అంటే మీకు గుర్తుందో లేదో, నేను ఆప్షన్ ప్రైస్ దేని బట్టి క్యాల్కులేట్ చేస్తారని ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. ఒకటి టైం వాల్యూ, ఇంకొకటి డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అండ్ స్ట్రైక్ ప్రైస్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అండ్ స్ట్రైక్ ప్రైస్ ఎంత వస్తుంది? 162 వస్తుంది. రిమైనింగ్ ఏమని చెప్తున్నాను? 100 అని చెప్తున్నాను. అందుకే మనకి ఎంతకి ట్రేడ్ అవుతుంది? అది దగ్గర దగ్గర 262 ఆర్ 265 కి ట్రేడ్ అవుతుంది. సో 265 కి ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ 100 కాదు, 103 తీసుకోవాలి. 265 20 కదా, 103.20 ఏదో తీసుకోవాలి రఫ్ గా. బట్ నేను 100 తీసుకున్నాను బై మిస్టేక్. సో మనకి టైం వాల్యూ ఎంత? 103.20. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్ ప్రైస్ అండ్ స్పాట్ ప్రైస్ ఎంత? 162. సో ఈ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనకి టైం వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్ ప్రైస్ అండ్ స్పాట్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికి మనకి ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం అనేది టైం వాల్యూని పక్కన పెట్టేసేసి డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్ ప్రైస్ అండ్ స్పాట్ ప్రైస్ ఉంది కదా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారన్నమాట ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది ఏటీఎమా, ఓటీఎమా, ఐటీఎమా అనేది. సో అది ఎలాగో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు మళ్ళీ బాగా గుర్తుండడానికి నేను ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏం చేస్తున్నా, ప్రైస్ మెన్షన్డ్ ఇన్ యువర్ ఆప్షన్ కాంట్రాక్ట్. మీ ఆప్షన్ కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసిన ప్రైస్ ని ఏమంటారు? స్ట్రైక్ ప్రైస్. బాగా గుర్తుపెట్టుకోండి. స్పాట్ ప్రైస్ అంటే ఏంటి? కరెంట్ ప్రైస్, ఏ ప్రైస్ కి అయితే ఆ పర్టికులర్ స్టాక్ కానీ లేదా ఏదైనా ఇండెక్స్ కానీ ట్రేడ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనము? స్పాట్ ప్రైస్ అంటాము. సో ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఇక్కడ మనము టైం వాల్యూ అనేది ఒమిట్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి నిఫ్టీ స్పాట్ అనేది 11,700 రఫ్ గా, అంటే రౌండ్ ఫిగర్ చేశాను మన అర్థం చేసుకోవడానికి కోసము. సో ఇక్కడ ట్రేడ్ అవుతుంది 11,700, ఈ లైన్ 11,700 అనుకోండి. మనకి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ తో ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో కొన్ని ఆప్షన్ కాంట్రాక్ట్స్ 11,700 కంటే తక్కువ స్ట్రైక్ ప్రైజెస్ తో ఉంటాయి. కొన్ని ఆప్షన్ కాంట్రాక్ట్స్ 11,700 కంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైజెస్ తో కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాల్ ఆప్షన్ తీసుకుందాం. మనం ఏం తీసుకుందాం అంటే కాల్ ఆప్షన్ తీసుకుందాం. సో కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు 11,700 కంటే తక్కువ స్ట్రైక్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11,600. సో 11,600 స్ట్రైక్ ప్రైస్ ఉండే కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్ మనం తీసుకున్నామంటే, అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఉండే కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్ మనం తీసుకున్నామంటే దీన్ని ఏమంటారు అంటే ఇన్ ద మనీ అంటారు. ఇన్ ద మనీ అని ఎందుకు అంటారు అంటే మీరు ఇమీడియట్ గా ఎక్సర్సైజ్ చేసినా కానీ దీన్ని, అంటే మీరు దీన్ని ఇమీడియట్ గా ఎక్సర్సైజ్ చేసినా కానీ మీకు ఎంత అమౌంట్ వస్తుంది? ఇక్కడ మార్కెట్లో 11,700 కి సేల్ అవుతుంటే మీరు ఈ కాంట్రాక్ట్ ప్రకారంగా 11,600 కే ఆప్షన్ సెల్లర్ దగ్గర నుంచి మీరు నిఫ్టీని కొనొచ్చు. సో మీకు దగ్గర ఎంత లాభము? ఇమీడియట్ గా కొంటే 100 రూపాయల లాభం. కానీ మన ఆప్షన్ కాంట్రాక్ట్ 100 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టైం వాల్యూ కూడా ఉంది కాబట్టి, అది మర్చిపోద్దండి. సరే, ఇమీడియట్ గా మనం ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్ తీసుకుంటే టైం వాల్యూని ఇగ్నోర్ చేస్తే ఇమీడియట్ గా మనం దీన్ని ఎక్సైజ్ చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది, ఒక పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయో, ఓకే, అంటే పాజిటివ్ అమౌంట్స్ వస్తాయో, ఇక్కడ పాజిటివ్ అమౌంట్ వస్తాయో, సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ ని ఇప్పుడు మీరు స్ట్రైక్ ప్రైస్ తీసేసుకొని ఆ స్ట్రైక్ ప్రైస్ ప్రకారంగా మీరు ఎక్సైజ్ చేస్తే మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఆ కాంట్రాక్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఇన్ ద మనీ ఉన్నట్టు. ఓకే, ఇన్ ద మనీ అంటే మీకు పాజిటివ్ గా ఇమీడియట్ గా ఎక్సైజ్ చేసినా కానీ మీకు మనీ వస్తుంది కాబట్టి ఇన్ ద మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 11,800 కాల్ ఆప్షన్ తీసుకుందాం. సో ఇమీడియట్ గా దీన్ని ఎక్సైజ్ చేశారంటే మీరు స్పాట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే బయట కొన్నారంటే 11,700 కి వస్తుంది. కానీ ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ ప్రకారంగా మీరు ఆప్షన్ సెల్లర్ దగ్గర ఇది కొన్నారంటే 11,800 కి కొనాలి. సో ఏది బెస్ట్? తక్కువ ప్రైస్కి వచ్చేది బెస్ట్ కదా. మనకి తక్కువ ప్రైస్కి వస్తున్నప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడం ఎందుకు? ఒకవేళ ఇతని దగ్గర మనం కొని ఇమీడియట్ గా మార్కెట్లో అమ్మేసినా కానీ మనకి ఎంత లాస్ వస్తుంది? ఇక్కడ -100. సో మీ స్ట్రైక్ ప్రైస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ కాల్ ఆప్షన్ కి మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నట్టు, ఓటీఎం కాంట్రాక్ట్ అంటారు. సో ఏ ఐటీఎం కాంట్రాక్ట్ కి ఓటీఎం కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ తెలిసిందా? మీరు ఇమీడియట్ గా ఎక్సైజ్ చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ ప్రైస్ అండ్ స్ట్రైక్ ప్రైస్
పాజిటివ్గా వస్తే ఇన్ ద మనీ అంటారు, నెగిటివ్గా వస్తే అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. అట్లా కాకుండా మీకు 11,700 స్ట్రైక్ ప్రైస్లో దొరికే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ స్ట్రైక్ ప్రైస్లో ఉన్న ఆప్షన్ తీసుకున్నారంటే యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ స్పాట్ ప్రైస్ ఎక్కడుందో మీ ఆప్షన్ కాంట్రాక్ట్ యొక్క స్ట్రైక్ ప్రైస్ కూడా అక్కడే ఉంది. అటువంటి వాటిని ఏమంటారు అంటే అట్ ద మనీ. అట్ ద మనీ అని ఎందుకంటారు అంటే మీకు ఈడ వచ్చేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు, అట్ ద మనీలో ఉన్నారు అని. ఇన్ ద మనీ అని ఎప్పుడు అంటారు పాజిటివ్ వాల్యూ ఉంటే, అవుట్ ఆఫ్ ద మనీ అని ఎప్పుడు అంటారు నెగిటివ్ వాల్యూస్ వస్తే. బట్ అట్ ద మనీ ఎప్పుడు అంటారు అంటే 11,700 మీరు మార్కెట్లో కొన్నా అంతే, ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ ఉపయోగించి అతని దగ్గర కొన్నా అంతే, మీకు పెద్ద లాభం ఏమీ ఉండదు. కాబట్టి దానిని ఏమంటారు అంటే అట్ ద మనీ అంటారు. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు మనం పుట్ ఆప్షన్ కి చూద్దాం. సో పుట్ ఆప్షన్ కి అగైన్ మన స్పాట్ ప్రైస్ 11,700 అనుకుంటాం. పుట్ ఆప్షన్ లో కూడా మనకి 11,700 కంటే పైన ట్రేడ్ అయ్యేవి ఉంటాయి, 11,700 కంటే కింద ట్రేడ్ అయ్యే పుట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ తో ట్రేడ్ అయ్యేవి కూడా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసేసి మనము 11,800 పుట్ ఆప్షన్ అక్టోబర్ అనుకుందాము, ఇది 11,600 అనుకుందాం, ఎందుకంటే మన దానికంటే కింద ఉంది కాబట్టి. సో ఇప్పుడు 11,600 పుట్ ఆప్షన్ మీరు ట్రేడ్ చేశారు అంటే మీరు పర్చేస్ చేశారు అంటే ఏమని అర్థము, మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అక్టోబర్ 29th లోపల 11,600కి నిఫ్టీ ఈ పుట్ ఆప్షన్ సెల్లర్కి అమ్మొచ్చు, అంతేనా కదా. కానీ బయట అమ్ముకుంటే మీకు ఎంత వస్తుంది, 11,700 వస్తుంది. మీకు ఎక్కువ ప్రైస్ అమ్ముకుంటారా తక్కువ ప్రైస్ అమ్ముకుంటారా? బయట అమ్ముకుంటేనే మీకు లాభదాయకము, వీడికి అమ్ముకుంటే మీకు నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది, -100 వస్తుంది. ఎంత -100 అని ఎందుకు చెప్తున్నాను, బయట అమ్ముకుంటే 11,700 వస్తుంది, వీడి దగ్గర అమ్మితే 11,600 వస్తుంది. కాబట్టి మన నష్టం మైనస్. కాబట్టి ఎప్పుడైతే మీకు మైనస్ వస్తుందో దాన్ని మనం ఏమంటాము ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్. అంటే మీరు ఈ కాంట్రాక్ట్ కొన్నారు అంటే అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ కొంటున్నట్టు అర్థం. అలా కాకుండా మీరు 11,800 కొంటున్నారు అంటే ఏమని అర్థము, మీరు అక్టోబర్ నెల అయిపోయే లోపల ఎప్పుడు కావలిస్తే అప్పుడు అతనికి ఏ రేటుకి అమ్ముకోవచ్చు, 11,800. మార్కెట్ లో ఏ రేటుకి వస్తుంది 11,700. అంటే మీరు ఇమీడియట్ గా మార్కెట్ లో కొని వెంటనే అతనికి అమ్మినా కానీ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ ట్రాన్సాక్షన్ లో 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ వస్తుందో దాన్ని మనం ఏమంటాము ఇన్ ద మనీ, మనీలో ఉంటున్నారు, ఇన్ ద మనీ అంటారు. సో ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అంటే 11,700 కాంట్రాక్ట్ తీసుకున్నారంటే మీ స్ట్రైక్ ప్రైస్ 11,700, మీ స్పాట్ లో ట్రేడ్ అయ్యేది కూడా నిఫ్టీ 11,700. సో ఇమీడియట్ గా కొని ఇమీడియట్ గా అమ్మినా కానీ మీకు పెద్ద ప్రాఫిట్ ఏం రాదు. సో దాన్ని ఏమంటారు అట్ ద మనీ ఆప్షన్స్ అంటారు. సో ఇప్పుడు ఇదే మనం కాల్ ఆప్షన్స్ కి అయితే ఇదేమవుతుంది, ఇది మనకి ఓటీఎం అవుతుంది. సో స్పాట్ ప్రైస్ కంటే పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ మీరు తీసుకున్నారంటే కాల్ ఆప్షన్ లో ఓటీఎం అవుతుంది. ఏటీఎం రెండింటికి సేమే, స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ కి కాల్ ఆప్షన్ కి ఏటీఎం ఆప్షన్స్ ఒకటి. దీనికి పుట్ ఆప్షన్ కి ఏదైతే ఓటీఎం ఉందో అది కాల్ ఆప్షన్స్ కి ఏంటి ఐటీఎం, అంతే. ఆ రెండే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనకి ఓటీఎం, ఐటీఎం, ఏటీఎం అంటే ఏదో అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏది కొంటే బెస్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే స్పాట్ ప్రైస్ బేస్ చేసుకొని అంతా క్యాల్కులేట్ చేసుకున్నాము. ఇప్పుడు నుంచి మనం ఏం చేస్తాము స్ట్రైక్ ప్రైస్ బేస్ చేసుకొని, అంటే కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసిన ప్రైస్ ని బట్టి ఓటీఎం, ఏటీఎం, ఐటీఎం ఏది కొంటే బెస్టో చూద్దాం. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనకి ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం అంటే ఏంటి అనేది ఒక బేసిక్ ఐడియా కోసం చేశాను. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం లో ఏది బెస్ట్, అంటే ఏటీఎం ఆప్షన్స్ తీసుకుంటే బెస్టా, ఓటీఎం ఆప్షన్స్ తీసుకుంటే బెస్టా, ఐటీఎం ఆప్షన్స్ తీసుకుంటే బెస్టా అనేది కమింగ్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీక్ సండే మార్నింగ్ రిలీజ్ చేస్తాను ఆ వీడియో. సో కంపల్సరీ మిస్ కాకుండా దాన్ని చూడండి. ఈ వారం కూడా లైవ్ ట్రేడ్ ఉంటుంది అండ్ రోజు మార్నింగ్ 9:25 AM కి నా వ్యూ అండి బ్యాంక్ నిఫ్టీ మీద క్రూడ్ ఆయిల్ మీద పోస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ మిస్ కావద్దు. ఈ వారంలో వెనస్డే కానీ థర్స్డే కానీ లైవ్ ట్రేడ్ ఉంటుంది. నేను చూస్తాను, ఇన్వెంటరీ కాల్ ఎప్పుడుందో చూడలేదు, చూసేసి నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. అట్లాగే మన టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను. మమ్మల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఫాలో కాకపోతే కింద లింక్స్ ఇచ్చాను వాటికి సంబంధించి కూడా. సో కంపల్సరీ ఫాలో కండి. అండ్ లైవ్ ట్రేడ్ కంపల్సరీ వెనస్డే అయితే 7:45 ఉంటుంది, అదే థర్స్డే చేసేటట్లయితే 8:15 ఉంటుంది. మిస్ కాకుండా అటెండ్ కండి. లాస్ట్ టైం లైవ్ ట్రేడ్ లో మనకి దగ్గర ఒక లాట్ కి 4,000 ప్రాఫిట్ వచ్చిందండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అట్లాగే ఇక్కడ కార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కంపల్సరీ చూడండి. సో అది ఫ్రెండ్స్ ఈ వారం వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆప్షన్స్, ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం లో ఏది బెస్టో డిస్కస్ చేస్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.